the hero of our recipe, protein powder. యాక్చువల్లీ ఇది చూస్తూ ఉంటే నాకు కూడా తినేసేయాలనిపిస్తుంది. కెమెరా ఉంది కదా, కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. మేము పెట్టే వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇలానే నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ ముందుకి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో రాబోతున్నాను. ఒక హెల్దీ రెసిపీ చూడబోతున్నాం అనమాట. నాకులాగా ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా లాక్డౌన్లో వెయిట్ ఖచ్చితంగా అందరూ పెరిగే ఉంటారు, బికాస్ మనం బయటికి వెళ్ళట్లేదు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల ఫుడ్స్ అన్నీ ట్రై చేసి వండుకుని తిన్నాం. ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాం కదా. సో నేను కూడా మన బ్యాక్ టు ఫామ్ రావడం కోసం సమ్ వర్కౌట్స్ అండ్ హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాను. ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ ఆర్ అందరూ ఎవరైతే ఉంటారో మనకి ఏంటంటే ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అనమాట అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ దిస్ రెసిపీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా సింపుల్. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు బయటకి ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఖజూర్, ఇవి చాలా మంచిది, ఎస్పెషలీ ఉమెన్ ఐరన్ దానికి కోసం. బాదం, దిస్ ఆల్సో నేను చెప్పక్కర్లేదు స్పెసిఫిక్గా. అండ్ పీనట్ బటర్, దిస్ ఇస్ ఆల్సో సోర్స్ ఆఫ్ ప్రోటీన్. హనీ మనకి ఈజీగా దొరుకుతుంది. అండ్ దిస్ ఈస్ ఓట్స్. మోస్ట్లీ మీరు స్టీల్ కట్ ఆర్ జంబో ఓట్ ఫ్లేక్స్ అనేవి ఉంటాయి కదా, ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి సో దాట్ మీకు టేస్ట్ బాగా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇది మేబీ అందరి దగ్గర అవైలబుల్ కాకపోవచ్చు, కానీ ఈ సప్లిమెంట్స్ అనేవి ఈ నార్మల్ డేస్లో చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. అంటే ప్రోటీన్ చాలా అవసరం, బికాజ్ మనం పూర్వం మన మమ్మీస్ కానీ మన మమ్మీ వాళ్ళ జనరేషన్ కానీ ఫుడ్ అనేది చాలా ప్యూర్గా ఉండేది, వితౌట్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ అండ్ సో మనకి న్యూట్రిషన్ కానీ దాని నుంచి వచ్చే వైటమిన్స్ అన్నీ ఉండేవి. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ పాలిష్డ్. మనం కంపల్సరీగా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ప్రోటీన్ తీసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది, కానీ తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి మనకి ఎక్కువ ప్రోటీన్స్ బాడీకి అందవు. ఎస్పెషలీ ఉమెన్ కూడా 30 అబోవ్ అయిన తర్వాత ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ లైక్ ఉమెన్, మేల్, ఫీమేల్, కిడ్స్, ఎవ్రీ వన్కి అందరికీ మనకి ప్రోటీన్ అనేది అవసరం అనమాట. ఎటువంటి ప్రోటీన్ తీసుకుంటారనేది మీ మీద డిపెండ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ వాళ్ళని వీళ్ళని అడిగితే మీకు స్పెసిఫిక్గా మీ బాడీకి తగ్గట్టు మీకున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టు మీకు కొన్ని ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ అలర్జిక్ టు లైక్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే వీగన్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ కూడా వచ్చాయి. బట్ ఐఎమ్ నాట్ అలర్జిక్, సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను. మీ దగ్గర ఏది ఉంటే కూడా అది మీరు యూస్ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా ప్రోటీన్ తీసుకోండి, బికాజ్ ఎస్పెషల్ మన ఇండియన్ డైట్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు అదర్ క్యూజైన్స్. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు టేక్ ప్రోటీన్. విచ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఓట్స్ అనమాట, ఎందుకంటే దీంతోనే మనకి బైండింగ్ అవన్నీ వస్తుంది. సో మెయిన్ నేను ఇక్కడ ఓట్స్ ఎంత తీసుకుంటున్నానంటే ఇది 500 grams ప్యాకెట్. ఈ ఫుల్ ప్యాకెట్ మీరు యూజ్ చేస్తే అరౌండ్ మీకు ఒక 20 లడ్డూస్ వస్తాయి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ లైక్ వాటర్ హాఫ్ ఉంది. సో ఎన్ని వస్తాయంటే అరౌండ్ 10 or సంథింగ్ అట్లా వస్తాయి అనుకుంటా. అండ్ ఖర్జూర్ ఉంది కదా, ఇది టోటలీ డిపెండెంట్ ఆన్ యువర్ స్వీట్నెస్ అనమాట. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళనుకోండి ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తింటే సరిపోతుంది అనుకుంటే చేసుకోండి. ఏంటి వింతకాయ ఇలా కట్ చేస్తుంది అనుకుంటారా? నాకు ఇదే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు సిజర్తో ఇలా కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది సీడ్లెస్ అనమాట. సీడ్ ఉంటే మీరు సీడ్ తీసేసి చాక్తో కట్ చేసుకొని వేసుకోండి. మనం అన్ని రా ఇంగ్రీడియంట్స్ వేసాం, దేన్ని ఫ్రై చేయలేదు, దేన్ని ఆయిల్లో కానీ గీలో కానీ ఏం యూస్ చేయలేదు. సో కాబట్టి అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ లైక్ 2 weeks వరకు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా ఇలా ఉంటుంది అనమాట. హ్యాపీగా మీరు చేసుకుని పెట్టుకొని డైలీ ప్రీ ఆర్ పోస్ట్ వర్కౌట్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ ఈవినింగ్ స్నాక్స్, టీ టైం, కాఫీ చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం దీన్ని బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసి జస్ట్ ఏంటంటే మరి ఓట్స్ పెద్దగా ఉన్నాయి కదా, జస్ట్ సెమీ అంటే ఏమంటారు దాన్ని, కొంచెం క్రంచీగానే ఉండాలి. మరి పౌడరిష్ ఫామ్లో అయిపోతే మీకు బాల్స్ చేయడానికి రాదు. సో అట్లా మనం జస్ట్ ఒక 2 minutes మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ టైం ఒక 2 minutes అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఒక్కసారి పైన కింద ఇట్లా కలపండి. సో దట్ ఏంటంటే పైన పార్ట్లో ఏదైతే నలగలేదు సరిగా అదంతా మంచిగా అవుతుంది. సో ఇలా మనం చేసుకున్నాక దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారా, ఇది మరీ స్మూత్ పౌడర్లా కాకుండా మనకి బాదం కొంచెం ఏమంటారు ఖర్జూర్ అట్లానే ఉంటుంది. బాదం అవన్నీ చక్కగా నీట్గా ఓట్స్ ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, మనం ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు దానికి మనం పీనట్ బటర్, మనం తీసుకున్న క్వాంటిటీకి ఆల్మోస్ట్ లైక్ 2 spoons మేబీ పీనట్ బటర్ అనేది. కొంచెం హార్డ్ ఉంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ పీనట్ బటర్ వల్ల ఏంటంటే మనకి మంచి బైండింగ్ వస్తుంది, అంటే లడ్డూస్లా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎంతమందికి పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది పీనట్ బటర్ మంచిదే కదా అని. మంచిదే, సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మీరు న్యాచురల్గా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా మార్కెట్లో వితౌట్ ఎనీ యాడెడ్ షుగర్, సాల్ట్ సంథింగ్ అట్లాంటివి అవైలబుల్గా ఉన్నాయి. సో అవి చూసి తీసుకోండి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఇప్పుడు మనం హనీ అనేది ఎక్కువ వేసేయద్దు, బికాజ్ మళ్ళీ ఈ టేస్ట్ అనేది దాన్ని డామినేట్ చేసేస్తుంది. కాకపోతే జస్ట్ అనమాట దాని మంచి ఫ్లేవర్ కోసం ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి అంతే. వేసుకొని సేమ్ ఇలా మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోండి నీట్గా. The hero of our recipe, protein powder. జిమ్ చేసే వాళ్ళు చాలా మందికి చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ పీనట్ బటర్, ప్రోటీన్ పౌడర్ ఇవి తీసుకుంటారు, బికాజ్ దే హ్యావ్ టు టేక్ ప్రోటీన్ కదా. సో ది క్వాంటిటీకి ఆల్మోస్ట్ లైక్ 1.5 spoon సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఏ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏ పౌడర్ తీసుకున్నా కూడా ఏ బ్రాండ్ అయినా, ఐ ప్రిఫర్ యూ గైస్ టు టేక్ వెనీలా ఫ్లేవర్. వెనీలా ఫ్లేవర్ వల్ల ఏంటంటే మీకు టేస్ట్ అంతా మారిపోదు. వేరే ఫ్లేవర్స్ తీసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి డామినేట్ చేసేస్తాయి. నాకు ఎందుకో వెనీలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ వెనీలా ఉంది. సో ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాక మనకి మళ్ళీ ఇలా డ్రైగా అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఏం చేయాలి, కొంచెం పీనట్ బటర్ వేసుకోవాలి. సో దాట్ మనకి బైండింగ్కి లడ్డూస్ చేయడానికి వస్తుంది. మీరు సపరేట్గా గీ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పీనట్ బటర్లోనే మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అంటే దాని నుంచి న్యాచురల్ ఆయిల్ వస్తుంది, పీనట్ ఆయిల్. సో అదే మనకి బైండింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది.
సో ఇలా నీట్గా బాల్ లాగా చుట్టుకుంటారు కదా, ఈ బాల్ని దీని తర్వాత మీకు కావాలి అనుకుంటే డ్రై కోకోనట్ పౌడర్ అవైలబుల్గా ఉంటుంది కదా, దాన్ని మీరు రోల్ చేసుకుంటే మీకు కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఫర్ నౌ ఇట్స్ నాట్ అవైలబుల్ విత్ మీ, సో నేను ఆబ్వియస్లీ చూపించట్లేదు. ఇలా చక్కగా నీట్గా మీకు కావాల్సిన సైజెస్లో లడ్డూస్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది చూస్తూ ఉంటే నాకు కూడా తినేసేయాలనిపిస్తుంది. కెమెరా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. మా వాళ్ళంతా అన్హెల్దీ రెసిపీసే తింటారు, వాళ్ళకి హెల్దీ అంటేనే ఇంకా వామ్మో అంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ లడ్డూస్ నచ్చాయంటే ఆలోచించండి, డెఫినెట్గా అందరూ తింటారు. సో ఇలా మీరు నీట్గా బాల్స్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే మీకు 2 వీక్స్ వరకు ఏం పాడకుండా హ్యాపీగా తినచ్చు. నేనైతే నాకు డౌట్ ఏంటంటే హార్లిక్స్ వేస్తే ఎట్లా ఉంటుందా అని ట్రై చేయాలి. ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీగా హార్లిక్స్ వేసి ట్రై చేస్తాను. సో గైస్, ఇలా మీరు కూడా ఈ ప్రోటీన్ లడ్డూస్ని తయారు చేసుకుని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ రెసిపీ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. It's yummy. So guys, it's the end of our video. ఇలానే మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్